హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వస్తిక స్టైల్స్ అండ్ లాగ్స్. ఫ్రెండ్స్, మేము రీసెంట్గా ఆగ్రా ట్రిప్కి అయితే వెళ్ళాము తాజ్మహల్ చూడడానికి. చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. అసలు ఏమంటారు, చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు, అంత బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. ఇదంతా రెడ్ స్టోన్తో ఉంటుంది, ఫుల్ ఆఫ్ రెడ్, మొత్తం రెడ్ స్టోన్తో ఉండి మన తాజ్మహల్కి వైట్ స్టోన్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి టికెట్ కౌంటరు. సో టికెట్ కౌంటర్ కూడా ఎక్కువ రేట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ 50 రూపీస్ ఉంది, నెక్స్ట్ 250 రూపీస్ ఉంది. 50 రూపీస్ వచ్చేసరికి ఏంటంటే మనం మొత్తం తిరిగి చూడడానికి, అంటే తాజ్మహల్ చుట్టూ తిరిగి చూడడానికి 50 రూపీస్. మనం లేదు లోపల కూడా వెళ్ళి చూడాలి, తాజ్మహల్ లోపలికి వెళ్ళాలి అంటే దానికి మాత్రం 250 రూపీస్. సో మేమైతే టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో చూస్తున్నారు కదా, మనకి చుట్టూ అంటే మనం వెళ్ళే ఎంట్రన్స్లో మొత్తం చుట్టూ కూడా రెడ్ స్టోన్తోనే ఉంటుంది, మొత్తం రెడ్ స్టోనే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్లో మొత్తం చూసారు, గ్రీన్గా రెడ్గా చాలా 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 బాగుంటుంది. సో స్టార్టింగ్ మొత్తం రెడ్ స్టోన్తో ఉంటుంది, లోపల మాత్రం మన పాలరాతితోని మంచి తాజ్మహల్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ గేట్ అన్నమాట. సో ఇందులో నుంచే మనం తాజ్మహల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో నుంచే మనం తాజ్మహల్ చూస్తాము. సో చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని మేము పిక్స్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడైతే కపుల్ పిక్స్ అయితే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్. మేమైతే చాలా తీసుకున్నాం, ఒక కెమెరామ్యాన్ని తీసుకొని ఫ్యామిలీ పిక్స్, కపుల్ పిక్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నాం. సో మేమైతే ఇప్పుడు ఇందులో నుంచి ఎంటర్ అయ్యాము, ఫ్రంట్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తారా, అందులో వైట్ కనిపిస్తుంది, ఈ గేట్లో నుంచి వైట్ కనిపిస్తుంది చూసారా, అదే తాజ్మహల్. కాకపోతే దూరం నుంచి చూస్తే ఆ ఫోక్స్ అంటే సన్ ఎఫెక్ట్ అనేది తాజ్మహల్ మీద పడి మనకి సరిగ్గా కనిపించదు. కొంచెం ముందుకు వెళ్తే చూసారా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది కదా, చూడండి అసలు ఎంత బాగుందో. పైన మంచిగా తెల్లని మేఘాలు, కింద తెల్లటి తాజ్మహల్, అసలు ఎంత వైట్గా ఎంత బాగుందో. అసలు ఈ పిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చూడడానికి. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, వైట్తో తాజ్మహల్. సో ఇదైతే దగ్గర నుంచి తీసాను, చాలా 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 బాగుంది. ఈ పిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు. సో చాలా అంటే చాలా చాలా బాగుంది. సో తాజ్మహల్ గురించి చెప్పడానికి సో ఎక్కువ హిస్టరీ అయితే నాకు తెలియదు. సో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. సో మీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం కదా, అంతే తెలుసు, అంతకంటే ఎక్కువైతే తెలియదు. అది కూడా మీతో చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చెప్పామంటే బాగుండదు. సో అందుకనే సో మా ఫ్యామిలీ వాళ్ళైతే ముందెళ్తున్నారు. సో నేను ఇందులో తక్కువ కనిపిస్తాను వీడియోలో, ఎందుకంటే నేనే కదండి షూట్ చేసేది. సో నన్ను నేను తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయిందనమాట. సో మా పిల్లలు, మా హస్బెండ్ మంచిగా వెళ్తున్నారు. సో ఇక్కడ మాత్రం ఫ్యామిలీ పిక్స్ అయితే బాగా తీసుకోవచ్చు, మస్తు ఉన్నాయి ఫ్యామిలీ పిక్స్ అయితే. నేను తీసుకున్నాను, సూపర్ పిక్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో మా వీడియో అయితే తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చుంటే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో తప్పకుండా చూడండి, మొత్తం ఫుల్ వీడియో మంచిగా క్లారిటీగా తీశాను. సో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అంతగానం నాకు పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ ఏదో నాకు తెలిసినంతలో నేనైతే కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే షేర్ చేస్తాను. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మ్యూజియం. మనకి తాజ్మహల్ ఎలా అయితే నిర్మించిన వాళ్ళు ఎలా అయితే వాడారు అంటే అప్పుడు రాజులు తిన్న ప్లేట్స్ కావచ్చు, వాడిన స్టోన్స్ కావచ్చు, అంటే తాజ్మహల్ నిర్మించడానికి ఏమేమైతే వాడారో అవన్నీ అందులో స్టోర్ చేశారు. సో దాన్ని అయితే మనం వీడియో చేయడానికి అయితే ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. సో దూరం నుంచి చూశాను, లోపలికి వెళ్ళి లైట్గా చూసి వచ్చాము. సో ఇది వచ్చేసి తాజ్మహల్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఒకటేంటంటే తాజ్మహల్లో వండర్ ఏంటంటే, మీరు నాలుగు వైపులు అంటే ఈ నాలుగు వైపులు ఒకేలాగా ఉంటుంది, అది మాత్రం హైలైట్ అసలు. మీరు ఏ వైపు చూసినా కానీ సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి రెడ్ స్టోన్ ఏంటంటే మనకి ఆపోజిట్లో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆపోజిట్లో ఒకటి కట్టారనమాట. ఇది 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 కూడా ఫ్రంట్ మహల్ లాగానే ఉంది, చాలా బాగుంది. ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ ఉంటుంది, మీరు పిక్చర్స్లలో ఇంతకుముందు చూసే ఉంటారు. తాజ్మహల్కి ఇటు సైడ్ అటు సైడ్ రెడ్ స్టోన్స్తో కూడా కట్టారు కదా, అవి అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇటు రెడ్ స్టోన్, రైట్ సైడ్ అటు రెడ్ స్టోన్. అసలు ఎట్లుంటుందంటే
ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు. ఎంత బాగుందో అసలు చూడడానికైతే నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ క్లైమేట్ అయితే ఎంత బాగుందో. అసలు ఎంత కూల్‌గా ఉందో. మేము వెళ్ళినప్పుడు ఫుల్లు ఎండ అసలు. అయినా గానీ అక్కడున్న గాలికి అసలు హైట్‌లో ఉండడం వలనో ఏమో గానీ, ఆ గాలైతే చల్లగానే ఎంత బాగుందో అసలు. అసలు రాబుద్ది కాలేదు. ఎంత సేపున్నా గానీ ఇంకా ఉంటే బాగుండు అనిపిచ్చింది. సో, ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. సో, లోపలికి డస్ట్ గట్ల ఏం వెళ్ళకుండా మన షూస్‌కైతే కవర్ చేసుకొనైతే వెళ్ళాలి. సో, మా వోళ్ళు ముందు, నేను వెనక వీడియో షూట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. సో, ఇప్పుడైతే పైకైతే ఎక్కేసాం. పైకెక్కిన తర్వాత మనం ముందు ఫ్రంట్ గేట్ ఇందాక చెప్పాను గదా! ఫ్రంట్ ఉన్న గేట్ అనమాట అది. ఆ గేటు ప్లస్ చుట్టూ ఎంత బాగుందో చూడండి ఒకసారి. మనం ఈ సీను మూవీస్‌లలోనే చూస్తాం. మూవీస్‌లలో కూడా సాంగ్‌లలోనే చూసాను. ఎప్పుడు సాంగ్‌లలో చూసా ఎంత బాగుంది అని అనుకోవడం తప్ప, ఎప్పుడు కూడా మనం వెళ్తాము, చూస్తాము అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు నాకు. అసలు ఎంత బాగుందో. ఇదైతే తాజ్‌మహల్ ముందనమాట. ఇందులో నుంచి మనం లోపలికెళ్ళి లోపల చూడాలి. సో, లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం షూట్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే మనకి పర్మిషన్ ఇవ్వలేదక్కడ. తీయొద్దన్నారు. సో, చూసారా ఇటొక రెడ్ స్టోన్‌తో కట్టారు. రైట్ సైడు, లెఫ్ట్ సైడు సేమ్ స్ట్రక్చర్‌తో అటొకటి, ఇటొకటి కట్టారు. మధ్యలో పాలరాతితో కట్టారు. అసలు ఎంత బావుందో చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదు. సో, చూడండి ఫ్రెండ్స్, మనం పైనుంచి కింద చూస్తే ఎంత బావుందో అసలు. అసలు నాకైతే చెప్పడానికి అసలు మాటలే రావట్లేదు. అసలు చూస్తూనే ఉండాలనిపించింది నాకైతే. అక్కడే కూర్చోవాలనిపించింది. సో, అప్పుడు మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. మా ఫ్యామిలీ పిక్స్ కొన్ని తీసుకున్నాం. మళ్ళీ రావు కదా ఫ్రెండ్స్ అలాంటి రోజులు. మళ్ళీ వెళ్తామా అంటే ఏమో చెప్పలేము. మనం మళ్ళీ నార్త్ ఇండియా దాటేసి వచ్చేసామంటే మనం మళ్ళీ నార్త్ వెళ్ళడం కష్టం. సో, ఇప్పుడైతే మేమందరం లోపలికి వెళ్తున్నాం. సో, లోపలిలో కొంచెం ఎంట్రన్స్ వరకు మాత్రమే నేను వీడియో షూట్ చేశాను. లోపలైతే మనకు పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లేదు తీయొద్దు అని ఖరాఖండిగా చెప్పేశారనమాట. సో, అట్లా అన్నప్పుడు మనం చేయొద్దు అన్నట్టుగా నేనైతే కొంచెం దూరం చేసి అప్పుడు ట్రై చేశాను కొంచెం తీద్దాం అన్నట్టుగా. లేదు క్లోజ్ చేయాలని చెప్పేస్తే క్లోజ్ అయితే చేసేసామనమాట. సో, ఇదొచ్చేసి బ్యాక్ సైడ్. అంటే మనం లోపల నుంచి వెనుక సైడ్ వచ్చేసాం. సేమ్ ఉంటుంది. వెనక కూడా సేమ్. అసలు ఇక ఎటు చూసినా ఒకే విధంగా ఉంటుంది. అసలు ఎంత బాగుందో చూడండి. 4 వైపులు తాజ్‌మహల్‌కి ఏ వైపు చూసినా సేమ్ ఉంటుంది. సో, తాజ్‌మహల్ ఆనుకొని యమునా నది. సో, యమునా నది యమునా నది ఇంత దగ్గర ఉందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా దగ్గర ఉంది యమునా నది అయితే. చూడండి ఎంత దగ్గర ఉందో. బ్యాక్ సైడ్ నుంచి యమునా నది ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఎంత బాగుందో. అంటే ఫ్రంట్ సైడ్ ఎంత మనకి బ్యూటిఫుల్‌గా ఉందో అలానే బ్యాక్ సైడ్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంది. తాజ్‌మహల్ ఎన్ని వైపులుగా చూసినా కానీ, ఎలా చూసినా కానీ చాలా 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 బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఇక్కడ కూడా మేము కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం. సో, వీడియోలో ఎక్కువ కనిపించను. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాను నేను. చూడండి చాలా చాలా బాగుంది. సో, ఇక్కడ కూడా బాగుంది క్లైమేట్. చల్లగా వాటర్ ఉండటం వల్ల, అదే ఇందాక అన్నాను కదా మీకు, వాటర్ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అని. దానివల్లనే ఈ యమునా నది ఒకటి చుట్టూ ఫారెస్ట్ లాగా ఉంది. సో, దానివల్ల మొత్తం కూల్‌గా ఉంది. అందులో పాలరాతి కదా ఇంకా కూలు. వేడైతే కొంచెం హీట్ ఇస్తుందిలే కానీ, కాకపోతే కూల్ అయితే ఎక్కువ ఉంది. సో, ఇటు సైడ్ కూడా రెడ్ స్టోన్‌తోని సేమ్ ఇందాక అటు సైడ్ కట్టినట్టు ఇటు సైడ్ కూడా కట్టారు. సో, ఇది కూడా అంతే చాలా 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 బ్యూటిఫుల్‌గా ఉంది. చూడండి అసలు ఎంత బాగుందో. సో, తిరిగి మాత్రం అలిసిపోయామండి. 2, 3 అవర్స్ కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాం. కానీ నడిచినట్టు అనిపించట్లేదు. తిరిగినట్టు అలసట రావట్లేదు. ఎంత బాగుందో చూడడానికి. ఆ 2 కళ్ళు సరిపోవట్లేదు. తిరిగి అసలు మొత్తం తిరిగి వెళ్ళే ముందు అబ్బా అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బాగుందన్నమాట. సో, అసలు మేమైతే ఎక్కడ కూర్చోలేదు. కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా తెచ్చుకొని తినడానికి ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే ఏదైనా తెచ్చుకొని తింటే అంతా గలీజ్‌గా చేస్తారు కదండీ. ఎక్కడ పడితే అక్కడ వేసి అంత గలీజ్ చేస్తారని ఫుడ్ ఎలో లేదు లోపలికి అసలు. ఏమీ దొరకవు. వాటర్ బాటిల్ ఒక్కటే మన చేతిలో పట్టుకొని రావాలి అంతే. ఇంక అసలు ఏది మనం తినే ఆప్షనే లేదసలు. కాకపోతే అదొక్కటి కొంచెం మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే తిరిగి అలసిపోయినప్పుడు కొంచెం ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది. మళ్ళీ ఒకవేళ తినాలి అనుకుంటే మనం మాత్రం మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఎంత దూరం నుంచి అయితే వచ్చామో మళ్ళీ అంత దూరానికి స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో, ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం
ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోతారు, కొంచెం ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తుంది. కనీసం బిస్కెట్ ప్యాకెట్ కూడా ఎలవ్ లేదు, ఏది ఎలవ్ లేదు, ఓన్లీ వాటర్ బాటిల్ ఒక్కటే ఎలవ్ అనమాట. సో వాటర్ తాక్కుంటూ తిరగడమే. కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా తిని వెళ్ళండి ఎవరైనా వెళ్తే మాత్రం. సో అప్పుడు మనకి కొంచెం తిరగడానికి కొంచెం స్ట్రెంత్ వస్తుంది అనమాట, గట్టిగా తిరగచ్చు అలసట లేకుండా. పిల్లగాళ్ళకి కూడా కొంచెం గట్టిగా తినిపియండి. సో మాకు ఆ విషయం తెలియక మేము ఉదయం ఏదో తిన్నట్టు టిఫిన్ తిని వెళ్తే అసలు తిరిగి తిరిగి అలసిపోయాము. వచ్చిన తర్వాత వచ్చి ఆ హోటల్కి వచ్చిన తర్వాత అసలు ఫుల్గా అలసిపోయాం అనమాట. అసలు చాలా మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటారు కానీ ఎక్కువసేపు కూర్చోలేదండి. ఎంత ఒక 2-3 మినిట్స్ కూర్చున్నారు అంతే. సో అట్లా కూర్చున్నాం, మళ్ళీ ఎమ్మటే పాప అని మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలనేసి ఇంకా అక్కడ కూర్చోడానికి కూడా టైం లేక ఎమ్మటే మేము వెళ్ళి వచ్చేసాం అనమాట. సో ఇది వచ్చేసరికి మేము రిటర్న్లో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో దిగేటప్పుడు వెళ్ళామన్నమాట. సో దిగేసి కిందికి వచ్చిన తర్వాత మీకు సైడ్ నుంచి చూపిస్తున్నా ఈ పిక్ నేను. చూడండి ఎంత బాగుందో. ఇంక చెప్పడానికి మాటలు లేవు మీకు. మీరు చూస్తే అంతే, చూసి అనుభవించాలి అంతే. దాని మాటలతో మనం ఎక్స్ప్లెయిన్ అసలు చేయలేమండి. నిజంగా చెప్తున్నాను. తాజ్‌మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అసలు మాటలు రావు ఇక అంతే. ఏదంటారు కదా, నేత్రానందం అంటారు కదా, అలా చూస్తూ ఎంజాయ్ చేయడమే. ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు చూడండి. అసలు వెళ్ళేటప్పుడు కూడా నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. నేనైతే ఆగి ఆగి చూసుకుంటూ వెళ్తున్నా అసలు. మళ్ళీ తప్పకుండా వెళ్ళాలి అని మైండ్‌లో మాత్రం మళ్ళుంది. మళ్ళీ డెఫినెట్‌గా ఈసారి వెళ్ళాలి. మంచిగా షూట్ చేయాలి, మంచిగా తిరగాలి. సో మేము ఇది ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి మాకు అంతగానం ఏం తెలవలేదండి. నిజం చెప్తున్నాను. అసలు ఏమీ తెలవలేదు. ఏం తీసుకెళ్ళాలో తెలవదు, ఏం తీసుకెళ్ళొద్దో తెలవదు. అంటే ఒక గైడెన్స్ లేకుండా వెళ్ళిపోయాము. ఏదో నార్మల్‌గా వెళ్ళాము. ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.